ప్రభాస్ గారి జీవితంలో ఏం జరుగుతుంది? ఉదయం హైదరాబాద్‌లో, రాత్రి చూస్తే ఇంకెక్కడో ఏ ప్లేస్‌లో ఉంటున్నారు. అంటే ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఈ విధంగా ఎందుకు ట్రావెల్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా మందికి రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి ప్రభాస్ గారి లైఫ్‌లో ఆయన సినిమా కెరీర్‌లో అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు టాలీవుడ్లో కానీ ఇండియాలో కానీ మోస్ట్ బిజియెస్ట్ హీరో అంటే ప్రభాస్ గారు అని చెప్పొచ్చు. ఏ హీరో కూడా ఒక్క సినిమాని 2 సంవత్సరాలు కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. ఆ 2 సంవత్సరాలు రిలీజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. కానీ ప్రభాస్ గారు అవలేలుగా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. కుదిరితే 2 కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన లైనప్లో ఎన్ని సినిమాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ కానీ, ఫౌజీ కానీ, సో ఇలా రకరకాల రాజాసాబు షూటింగ్ ఆల్రెడీ రిలీజ్కి రెడీ ఉంది. సో కల్కి 2 ఉంది, సలార్ 2 ఇవన్నీ కూడా రాబోతున్నాయి ప్రాజెక్ట్స్. సో ఆయన ఎక్కడ కూడా ఖాళీ లేకుండా కాసేపు టైం ఒక ప్రాజెక్ట్కి ఇంకాసేపు టైంని ఒక ప్రాజెక్ట్కి అలా ఇస్తున్నారు అనమాట. అంటే డే మొత్తాన్ని ఎలాగోలా షూటింగ్లో గడిపేస్తూ బిజీగా ఉంటున్నారు. ఎందుకంటే టైంకి తీసుకురావాలి అన్న ఒక తాపత్రయంతో ఆయన పని చేస్తున్నారు అనమాట. అయితే ఆయన ముంబైకి మకాం మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కనుక ఆయన ఇంటికి రోజు ఫ్యాన్స్ వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ముంబైలో ఉంటే అక్కడ ఎవరు టచ్ చేయరు కాబట్టి అక్కడ ఏదో ఒక హౌస్ తీసుకుని ఆయన అక్కడ ఉంటున్నారంట. సో షూటింగ్లో ఉన్నప్పుడు కంపల్సరీ మళ్ళీ ఆ ఫ్లైట్కి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. సో ఆ రోజు ఆ జర్నీలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఆయనకి. సో ఇంకా ఆ షూటింగ్లు మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్లో చేసుకుని మళ్ళీ మధ్యాహ్నంకి ఎక్కడో వెళ్ళి ఆ లొకేషన్కి అక్కడికి వెళ్ళి టైంకి తింటున్నారా లేదా అని కూడా ఫ్యాన్స్ ఎప్పుడు బాధపడుతుంటారు అనమాట. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎందుకంటే వాళ్ళ సొంత బాడీలకి హెల్త్ కన్నా కూడా హీరో హెల్త్ బాగుందా లేదా అని ఎక్కువ చూసుకుంటారు. సో మరి ప్రభాస్ గారి కష్టానికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. సో మరి ఖచ్చితంగా ఆ రాజాసాబ్ కూడా ఈ ఇయర్ ఎండ్ కానీ లేదంటే సంక్రాంతికి కానీ రాబోతుంది. సో ఆ వెంటనే మళ్ళీ స్పిరిట్, ఫౌజీ కూడా రాబోతుంది అనమాట. స్పిరిట్ కూడా తొందరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో స్పిరిట్కి ఎందుకు ఆగుతుందంటే ఆయనకు ఒక లుక్ కావాలి సపరేట్గా సందీప్ రెడ్డి వంగ గారికి. ఆ లుక్ వచ్చే వరకు ఫౌజీ లుక్లోనే ఉంటారు ఆయన. ఆ ఫౌజీ చూసుకునేసి అప్పుడు స్పిరిట్లోకి ఒక రగ్గుడ్ లుక్లోకి వస్తారనమాట. సో ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ఎలా చూపిస్తారు ఏంటి అనేది మనం ఊహాతీతం అనమాట అది. సో ఖచ్చితంగా రాబోయే సినిమాలన్నీ కూడా అన్నీ ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మరి దానికోసం ఇంత టైం కూడా ఇస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఫుల్ లెంత్ సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో మరి ప్రభాస్ గారి డెడికేషన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తప్ప మనం ఇంకేం చెప్పలేం.